వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరిలో ట్రాఫిక్ నియామకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. జీఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేటు సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యోగాంధ్ర మాసోత్సవాలు. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. దేశంలోని మధ్య భారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం దాడులు హత్యాకాండను తక్షణమే ఆపాలని, అడవులను అటవీ సంపద బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం 3 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు. సభకు ముందు ఆపరేషన్ కంగారులో మరణించిన మావోయిస్టుల అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రజా సంఘాలు, కళాకారులు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులపై పాటలు పాడారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు గుర్రం విజయ్ కుమార్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మదన కుమారస్వామితో కలిసి విమలక్క మాట్లాడారు. మేము వివిధ మార్క్సిస్ట్ లెనిస్ట్ సంస్థలకు చెందినటువంటి వాళ్ళము, వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళం. ఇవాళ భారతదేశంలో మధ్య భారత్లో చాలా ఘోరమైనటువంటి అణిచివేత, హింసాకాండ, మానవ హననం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఆదివాసీల్ని ఏరి పట్టుకొని చంపివేస్తున్నారు. ఈ చంపివేసే దుర్మార్గాన్ని, ఈ చంపివేసే కార్యక్రమాన్ని ఆపాలని భారత ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మోడీ షాల్ని మేము కోరుతున్నాం. మేము మాత్రమే కాదు, యుద్ధ రంగంలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా తాము ఆయుధాలు దాచిపెడతామని, ఆయుధాలు ప్రయోగించమని ప్రకటించి శాంతి చర్చలు జరపమని వాళ్ళు కోరుతున్నారు. ఈ శాంతి చర్చలు జరపడం ద్వారా మధ్య భారత్లో జరుగుతున్నటువంటి హింసాకాండ, అణిచివేత ఇదంతా ఆగిపోవాలనేటువంటి వాళ్ళ కోరిక, సహజమైనటువంటి మానవీయ కోరికతోటి వాళ్ళు ఆయుధాలు మేము నిలిపివేస్తాము, మీరు కూడా పోలీసుల్ని వాళ్ళని పంపి ఆదివాసులను. ఇవాళ ఇక్కడ ఈ గోదావరిఖని భాస్కరరావు భవన్లో జరిగే మీటింగ్ ముఖ్య ఉద్దేశం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో 2014 వచ్చిన తర్వాత ఇది 11వ సంవత్సరం, 3వసారి ఎన్డీఏ గవర్నమెంట్ కోalitionగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తోటి ఇవాళ అధికారంలో ఉంది. కానీ 2023 చివరి నాటికే ఇజ్రాయెల్ టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీ తోటి ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతంలో కూడా ఒక అత్యాధునికమైన ఒక యుద్ధవాతాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అట్లాగే మొన్న శుక్రవారం మొదలైన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తున్నాం. అమెరికా ఈ ప్రాంతంలోని వనరులను దోపిడీ చేయడానికి యుద్ధ తంత్రంలో భాగంగానే ఇక్కడ జనవరి 2001 నుంచి కగార్ అనే ఆపరేషన్ మొదలుపెట్టింది బీజేపీ మోడీ ప్రభుత్వం. అయితే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం పేరుకు మధ్య భారతంలో ఉన్నటువంటి మావోయిస్టులను మార్చి 2026 లోపల మేము ఏరివేస్తాం, తుదమిస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఛత్తీస్గఢ్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లోనే ప్రకటించారు, మేము మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపపక్ష సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. వాళ్ళు దానికి ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ అదే థీమ్ తోటి, అదే లక్ష్యంతో ఈ సభ జరుగుతుంటే పోషమ్మ మైదానం నుంచి ఇక్కడ దాకా సభకు పోలీసులు పర్మిషన్ లేదని లాస్ట్ మూమెంట్ చెప్పడం ఇది సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం 7వ గ్యారంటీ అని చెప్పేసింది. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భంలో మేము ప్రజాస్వామిక పాలన అన్నాడు. మీరు వెంటనే ఈ సభ అయిపోయిన తర్వాత ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని ఇక్కడున్న శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ కావచ్చు, ఈ సభ అయ్యే 2 గంటల లోపల మీరు పోలీసులకు డైరెక్షన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మన రాష్ట్రంలో, వాళ్ళు 7వ గ్యారంటీల్లో ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. ఏదండి ప్రజాస్వామ్యం? మరి
ప్రదర్శనకు కూడా అవకాశం లేనటువంటిది. ఆఖరికి హాల్ మీటింగ్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలని మీరు చెప్తుంటే ఇంకెక్కడున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది. ఇవాళ వనరుల విధ్వంసం కొనసాగుతుంది, పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకోవడంలో కూడా తప్పేంటి? అది కూడా ప్రశ్నించడమే నేరమా అనేటువంటిది కూడా మా ప్రశ్న ఇక్కడ. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది. ఆదివాసీలకు అండగా మావోయిస్టులు ఉన్నారు అక్కడ. ఇవాళ అడవిని బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడం అనేటువంటి సరైనది కాదు అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద, ఇక్కడ ఉన్నటువంటి అడవి అంతా కూడా ఆదివాసీ బిడ్డలది. అడవి మీద హక్కు కూడా ఆదివాసీ బిడ్డలకే చెందాలి. ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద ప్రజలకు చెందాలి అనేటువంటిది న్యాయబద్ధమైంది. అందుకోసం ఈ న్యాయమైనటువంటి పోరాటం ఇవాళ మరింత ముందుకే సాగుతుంది. కాబట్టి వెంటనే ఇవాళ ప్రభుత్వం మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలని, అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వానికి మేమంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జీఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని రామగుండం ఏరియా 1లో అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్లలో ముందస్తు సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జీఎం కార్యాలయం నందు ఉద్యోగులు మరియు అధికారులతో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంకు ఆర్జీ1 ఏరియా జీఎం శ్రీడి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్జీఎం శ్రీడి లలిత్ కుమార్ మాట్లాడారు. రికగ్నైజ్డ్ యూనియన్ ఏఐటీసీ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. యోగా కార్య సందర్భంలో ఈ రోజు నుండి జూన్ 21 వరకు అందరూ యోగా కార్యక్రమంలో పాల్గొనడంతో మన యోగా వాళ్ళు డిసైడ్ చేశారు. అందరూ యోగా డైలీ చేయాల్సిందిగా. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు మన జిఎం ఆర్జీవన్ గారు యోగా గురించి మెసేజ్ ఇస్తారు. 2, 3, 4, 5. ఇప్పుడు రివర్స్ రైట్ సైడ్ 1, 2, 3, 4, 5. నెక్స్ట్ వచ్చేసి బెండింగ్ ఎక్సర్సైజ్. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి అంతవరకు ముందుకు ఉండండి. 1 డౌన్ అవ్వాలి, అప్ 2 అప్ 3 5 ఆపేసేయండి. అట్లయితే వెన్నెముక నిటారుగా ఉండాలి. 1, 2, 3, 4, 5 నిదానంగా 5. సుఖినః సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం ప్రభునీనాం రానతోస్మి. ఓం శాంతి శాంతి. హరి ఓం. చిత్రం చూస్తూ కళ్ళు తెరవండి. జై గురుదేవ్. ముందుగా సూక్ష్మ వ్యాయామాలు 2, 3, 4, 5. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో చేయండి. రైట్ సైడ్ 1, 2, 3, 4, 5. రెగ్యులర్ చెవి కుడి భుజానికి తగులుతూ కిందికి వచ్చి ఆగాలి. మళ్ళీ గడ్డం ఛాతి కానించి ఆపండి. అలా నంబర్స్ వైజ్గా చేయండి. రెడీ స్టార్ట్. అందరు గడ్డాన్ని ఛాతి కానించండి. ఫస్ట్ ఎడమ వైపు తీసుకెళ్తూ 1, 3, 4, 5.
ఇప్పుడు రివర్స్ కుడివైపు 2 3 5 2 5 రివర్స్ రైట్ సైడ్ చేయండి 1 2 3 4 5 ఆపేసి హాఫ్ సిట్టింగ్ మోకాళ్ళ నొప్పుల వల్ల చేయకండి అప్ 2 ఫ్యాన్ కూర్చోండి అప్ 3 అప్ ఆపేసేయండి ఓకే ఇది పాదం రొటేషన్ 2 3 4 5 సేమ్ లెగ్ రైట్ సైడ్ రొటేషన్ 1 2 3 4 కాకినాడ జిల్లాలోని పాడేరు మేదకొండమ్మ తల్లిని దర్శించుకునేందుకు బయలుదేరి వెంట తీసుకువెళ్లిన ఆహార పదార్థాలు తినడం వల్ల అస్వస్థకు గురై రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డబ్బది గ్రామానికి చెందిన 45 మంది డయేరియా బాధితులను ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యభామ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు. కూటమి నాయకులు కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు. రౌతులపూడి పిహెచ్సిలో ఆహార కలుపుకోవడంలో డబ్బాది సచ్చివాడ విలేజ్ గ్రామాలకు చెందిన కొంతమందికి ఆరోగ్య సమస్య వల్ల వారు హాస్పిటల్లో చేరడం జరిగింది నిన్న ఉదయం. అది వారందరూ డబ్బాది సచివాడ ప్రజలు వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఏదో పాడేరు వెళ్తుండగా ఒక వాహనం పెట్టుకుని అందరూ కలిసి అక్కడ ఇంటి దగ్గరే ఆహారం తయారు చేసుకుని వెళ్ళారని ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే చాలా దూర ప్రయాణం కాబట్టి వారు అది పొద్దున్నే ఉదయమే ఆహారం తయారు చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ఆ రోజు నైట్ దాన్ని తీసుకోవడం వల్ల వారందరికీ కూడా కొన్ని ఇలా వాంతులు విరేచనాలతో కొంచెం ఇబ్బంది అయ్యింది. అక్కడ అలా జరిగినప్పుడు నేను అక్కడ ఉన్న మన నాయకులకి అక్కడ హాస్పిటల్ వారికి ఫోన్ చేసి వారిని అక్కడ వెంటనే ఎమర్జెన్సీగా వారికి ఫస్ట్ ఎయిడ్ చేయించడం జరిగింది. వారందరూ కూడా మళ్ళీ తిరిగి మన రౌతులపూడి పిహెచ్సికి నిన్న ఉదయం వచ్చారు. అప్పటి నుంచి కూడా వారిని నేను ఫోన్ ద్వారా పర్యవేక్షించి ఇప్పుడున్న వైద్యులకి చెప్పి ఇలా నాయకులతోటి వాటితోటి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఇప్పుడు వారందరినీ కూడా నేను పలకించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మొన్న మీద అందరికీ కూడా ఇప్పుడు అంతా స్టేబుల్గానే ఉంది. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు మేడం ఇప్పుడు? కాకపోతే ఒక పెద్ద ఆవిడ మాత్రం నిన్న చనిపోవడం జరిగింది. అంటే వయసు రీత్యా ఆవిడకి దీన్ని ట్రీట్మెంట్ చేసినా తట్టుకోలేకపోయింది. నిన్న జాయిన్ అయినప్పుడు 45 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు 7గురిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. వారిని కూడా సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేస్తాం. అంతా స్టేబుల్గా ఉందని వైద్యులు చెప్పడం జరిగింది. నేను కూడా వైద్యులకి డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా నిన్న నైట్ నేను మాట్లాడడం జరిగింది. ప్రతి నిమిషం వారి పర్యవేక్షణలో డిఎంహెచ్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ నియామకాలపై అవగాహన ఉండాలని మందమరి ఎస్ఐ రాజశేఖర్ ఉద్ఘాటించారు. మందమరి పోలీసులు సింగరేణిలో ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియామకాలపై ఒక అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే విధులను విద్యార్థులకు వివరించడమే కాకుండా వారితో కలిసి ట్రాఫిక్ నియంత్రణలను నిర్వహించారు. ట్రాఫిక్ నియామకాలు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు మైనర్ డ్రైవింగ్ వల్ల ఎదురయ్యే నష్టాలు వంటి కీలక అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
వెయిట్ చేస్తే వెళ్ళిపోతూ ఉంటారు, మీరు అర్థం అవుతారు అంటే వాళ్ళు అక్కడే అక్కడ కూడా ఎక్కువ ఎగ్జాంపుల్ ఓకే అది తీసుకుని దాటి కాపాడు ఆపినా కదా దాటి కాకుండా రోడ్డు పై ఉండి ఆపడానికి లేదు, రోడ్డు పక్కన ఉండాలి. లేదంటే ఇక్కడ మనం సెంటర్ పాయింట్లో ఉంటే సీక్వెన్స్ ఇక్కడ ఉంటే చెప్పారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మన ప్రాణం బాడీలో ఎక్కడ శరీరంలో ఎక్కడ దెబ్బ బతకడానికి అవకాశం ఉంటుంది, కానీ కళ్ళకు దెబ్బ దాకా బతకడానికి అవకాశం లేదు. ఇది ఎస్ఐ గారు చెప్పారు. కాబట్టి మీరు తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి అని చెప్పి మీరు చెప్తారు. నేను చెప్తే వినకపోవచ్చు, ఇది చెప్తే మీ ప్రేమ చెప్తే మీ తల్లిదండ్రులు వింటారు. ఓకేనా? సో అది దాంతో పాటుగా మీరు స్వయంగా ఫిజికల్గా మనం ఒక పోలీసు రోడ్డు పైన ఉండి ఎన్ని రకాలుగా ట్రాఫిక్ డ్యూటీ చేస్తూ ఉంటారు, పబ్లిక్ ప్రజలు చూస్తూ ఉంటే పబ్లిక్ ఎన్ని రకాలుగా ట్రాఫిక్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మనం ప్రతిరోజు ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి బద్ధకంగా ఉంటుంది. చెప్తూ ఉంటారు, చిన్న చిన్న కారణాలు చెప్తూ ఉంటారు. కొన్ని డిగ్రీ అయిన పిల్లలు, తర్వాత యంగ్ ఏజ్ యూత్ చెప్తూ ఉంటారు, బాబు హెల్మెట్ ఎందుకు లేదు బాబు అంటే సార్ కటింగ్ ఖరాబ్ అవుతుంది సార్, కటింగ్ డ్యామేజ్ అవుతుంది అంటారు. కూడా వాళ్ళు అక్కడ ఫోన్ మాట్లాడుకుని వస్తూ ఉన్నారు. ఒకటి రెండోది చాలామంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, అక్కడ ఎవరు హెల్మెట్ పెట్టుకున్నారు, అందులో ఒక్కరు హెల్మెట్ పెట్టుకున్నారు. ఐడెంటిఫై చేసినా అతను మనం ఆపాడతాం, వాళ్ళ అందరి ముందట అక్కడికే వెళ్తాం. అన్ని వెహికల్ ఆపట్టిన అక్కడ వేస్తే కదా, అన్నీ ఆపట్టిన అక్కడ ఆపట్టు అక్కడ ఆపట్టు మనకు వెళ్తాం. కుడి పైన ఎడం వైపు వెళ్ళాలి, నేను కుడి వైపు వెళ్తాను ఏమవుతుంది, ఐడెంట్ అవుతుంది, వేచరాబులకు లగ్గిపోతూ ఉంటుంది. అంతేనా? సో ప్రతి వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. తర్వాత ఒక కుటుంబం అనేది బాగుంటుంది. ప్రతి ఒక్క ప్రస్తుతం చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెహికల్స్ ఉంటున్నాయి. టూ వీలర్ లేకుండా బైక్ లేకుండా కారా ఏదో ఒకటి తప్పకుండా ఉంటున్నాయి. వాళ్ళు రూల్స్ పాటిస్తే బాగుంటుంది. పాటించకపోవడం వల్ల ఏమవుతుంది, మన ఇంట్లోకి వెళ్ళి అన్నయ్య కావచ్చు, మన ఇంట్లోకి వెళ్ళి నాన్న కావచ్చు, తాతయ్య దూరం వాళ్ళు చిన్న తప్పు చేస్తూ ఉంటారు. చిన్న తప్పుల వల్ల ప్రాణము పోయే అవకాశం ఉంటుంది. అంతే కదా, అవునా కదా? ఇంకోటి మీ పిల్లలు మైనర్ సంబంధం చూస్తే మీ పిల్లలకు చాలామంది అంటే కరీంనగర్లో కానీ వేరే చదువుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ మనము ఒక 5 మెంబర్స్ రండి, వాళ్ళు నా దగ్గర అక్కడ నిలబడతారు. మన ట్రాఫిక్ రూల్స్ మనం చేద్దాం. ఒక 2 ప్లేస్లు ఎంపికేయండి ఏసీ గారు, ఒక 5గురునేమో ఇక్కడ ఇది పెట్టండి, ఇక్కడ కూర్చోండి. వరకు జరుగుతూ ఉంది. ట్రాఫిక్ అనేది మందమరి పిఎస్ వైపు ఎక్కువ వస్తూ ఉన్నది. ఆ సందర్భంలో మార్కెట్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఆపడాలని చెప్పి మనం కమాండ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనము దాని సైడ్ చూస్తూ ఉంటాం చెప్పేసి 2 విషయాలు మనము మీ ద్వారా మనం చేద్దాం. తర్వాత మనము మీకు మనకి సార్ ఇప్పటివరకు చెప్పినప్పుడు చిన్న ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కదా, మీకు ఎవరైనా వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న కారణప్పుడు వాళ్ళని మనం ఆపి వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ మీ ద్వారా ఇన్సిడెంట్ ఏంటంటే అతను నైట్ పూట నిద్రలో పోయి చెప్పులు కూర్చుంటూ సీట్లో పెట్టుకోలేడు. ఆటోమేటిక్గా మొత్తం 6 వెహికల్కున్న 6 ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినాయి. ఇక్కడ చీరికున్న ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ అయింది. అక్కడ లోపల ఉన్న ఎట్లా ఎయిర్ బ్యాగ్ అనేది చిన్న లోపల ఉంటుంది. ఈ ఫిజికల్ రియాక్షన్స్ వల్ల యాక్సిడెంట్ వల్ల ఏంటంటే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే వాళ్ళకి కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కెమికల్ పలిగిపోయాక కెమికల్ అనేది ఈ ప్లేస్లో అన్ని రియాక్షన్ అంటే కొంచెం పలిగిపోయింది కదా. సో చనిపోయే కారణం సీట్ వెళ్ళిపోవడం అయినట్టు. బైక్ నడిపే వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. కానీ మనం ప్రస్తుతం రూల్స్ ప్రకారం అయితే మనము బైక్ నడిపే వ్యక్తి తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరన్నా దాదాపు 100లో 90 మంది పెట్టుకుంటున్నారు. చూస్తుంది కదా, ఒక అబ్బాయి పెట్టుకొని వెళ్ళిపోయింది. అతనికి భయం ఉన్నది, అంటే అతనికి ఆయనకి ఎక్స్పెక్ట్ ట్రాఫిక్ పాటిస్తూ ఉన్నాడు. వాళ్ళకు భయం ఉంది. 1 కిలో మామిడి పళ్ళకు తీసుకుంటాం. ఓకేనా? సరేనా? అంటే వాళ్ళ ద్వారా ఒక మంచి పనిని మనం మెచ్చుకున్నట్లయితే తద్వారా ఒక 100 మంది మనం నేర్చుకుంటా ఉంటాం. చిన్నప్పుడు ఏం చేద్దాం,
నేనే మా ఇద్దరు మా స్టోరీ చిన్నప్పుడు ఏమైందంటే మా మేజిక్ రాజాకు ఆత్మీయ సత్కారం కళారంగంలో కానీ ఐకాన్ రాజా బ్రహ్మరథం పట్టిన కళాకారులు కళా సంఘాలు ప్రతినిధులు కళాకారుడు బ్రహ్మముఖ ప్రజ్ఞశాలి మేజిక్ రాజాను స్థానిక కళాకారులు కళా సంఘాలు ప్రతినిధులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కళారంగంలో ఆయన ప్రతిభను చేసిన సేవలు కొనియాడారు. ఇటీవల హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకలో రాజస్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరికని సంఘాల సమైక్య కార్యాలయంలో మంగళవారం రాజాకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కానీ ఇంటి పేరుని తన పేరుగా మార్చుకున్న మ్యాజిక్ రాజా అన్న అంటేనే ఇక అది దాంట్లో అంటే ఆ రకమైనటువంటి అనుబంధం అన్నతోటి మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన శ్రీపాద ప్రాజెక్టు ఇనాగరేషన్కి వచ్చినప్పుడు అన్నగారే ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడి మన వాళ్ళందరూ తయారు కానీ మనం అక్కడ ప్రోగ్రామ్ ఇవ్వాలని చెప్పిండు. మనం పూలు చదివే వయసు కాదు సామాన్య శుభాకాంక్షలు అంతే రకమైన శుభాకాంక్షలు అంతే. ఈ అన్నగారికి మొన్న కూడా వార్షికోత్సవంలో చిరు జ్ఞాపకం సత్కారం ఉండే, నేను ఆ రోజు వారు వేరే కొంచెం ఓకేనా ఓకే. క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో గోదావరి కళా సంఘాల సమైక్య మరి ఈ స్ఫూర్తి భవన్లో మరి మన ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ కళాకారులు, కవి, రచయిత, మెజిషియన్, సీనియర్ జర్నలిస్టు మరి పలు రకాలైనటువంటి కళలు తనలో మరి పొందుపరుచుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి మ్యాజిక్ రాజా గారికి ఈరోజు మరి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి బిరుదుతో నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల చంద్రపాల్ గారు ఈ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు వసుంధర విజ్ఞాన వికాస సమితి వారి నుండి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి స్ఫూర్తి పురస్కారాన్ని, రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దీనికి విచ్చేసినటువంటి కవులు, కళాకారులు, కళాభిమానులు, పాత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా గోదావరి కళా సంఘాల సమైక్య తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాజా గారు మున్ముందు కూడా ఇంకా కళారంగానికి మరి ఈ యొక్క సాహితీ రంగానికి మరి సేవలు అందించాలని చేస్తని కోరుతూ అందరి తరఫున కూడా గోదావరి కళా సంఘాల సమైక్య కళాకారుల తరఫున, కళా సంస్థల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజా ఇంటి పేరు మ్యాజిక్ అయితే మ్యాజిక్ రాజాకి ఈరోజు నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారి ఆధ్వర్యాన గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో వివిధ కళా సంస్థలు, యూట్యూబర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించడం చాలా అభినందనీయం. రాజాకి శుభాకాంక్షలు, అభినందనలు. చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాళేరులు వీధి నాటికకు ఆయన ప్రతి చోట, ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు, ప్రజానాట్యకులకు అభిమాని. కాబట్టి మరొకసారి రాజాకు కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున సోదరులు చంద్రపాల్ గారు, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంత కళాకారులు, గోదావరి కళా సంఘాల సమాఖ్య, ప్రజానాట్య మండలి, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి యూట్యూబర్స్, అన్ని రంగాల కళాకారులు ఈరోజు నన్ను ఆత్మీయంగా సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భం ఈ నెల 10న రవీంద్ర భారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు నిర్వహించినటువంటి 32వ వార్షికోత్సవ వేడుకల్లో నాకు స్ఫూర్తి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని
మిత్ర కళాకారులందరూ కూడా తమ కుటుంబ సభ్యునిగా అన్నింత ఆత్మీయంగా సత్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.